హాయ్ అండి. ఉగాది వస్తుంది కదా, అందుకని మేము ముందుగుండా ప్రిపేర్ చేసుకుంటున్నాం పిండి వంటలు. దీన్ని గోధుమ పిండితో చేస్తాము. దీన్ని కాజాలు అంటాము. మా శ్రీకాకుళం సైడ్ అయితే ఇవి కాజాలనే పిలుస్తారు. పంచదార కాజాలని కూడా అంటారు. దీనికి సరి సమానంగా గోధుమ పిండి ఒక 1/2 కేజీ అనుకోండి, గోధుమ రవ్వ ఒక 1/2 కేజీ వేసి అందులో ఏమి వేయాల్సిన పని లేదు. ఖాళీ వాటర్, చల్లటి నీళ్ళు వేసుకొని శుభ్రంగా మనం పూరి పిండి ఎలాగ కలుపుతాము గట్టిగా, ఆ రకంగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్, ఆ మాత్రం సాల్ట్, పూరి పిండికి మనం ఎలాగో సాల్ట్ వేస్తాం అలాగే వేసుకొని శుభ్రంగా కలిపిన తర్వాత కొంతసేపు ఒక 15 మినిట్స్ మూత పెట్టేసుకొని అలా ఉంచేయాలి. తర్వాత మళ్ళీ ఒకసారి అది తీసినాక చిన్న చిన్న ఉండలు, పూరికి చేసే ఉండలు చేసేసుకున్న తర్వాత దీనికి ప్రత్యేకంగా ఒక పీట ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఆ పీట గీతల్లాగా ఉంటుంది. గవ్వలు చేసే పీట అన్న ఇస్తారు. ఆ పీట మీద కొంచెం ఆయిల్ రాసుకొని అలాగా రొట్టెల కర్రతోని పావడం అనేది చేసి అలాగా ఒక క్లాత్ మీద అవి అలా పరిచేయాలండి. కొంచెం ఫ్యాన్ గాలికి ఒక 10 మినిట్స్ అవి ఆరితే ఆయిల్ లాగదనేసి అలాగ మేము చేస్తున్నాము. అవన్నీ అలాగా ఒక్కొక్కటి తీసుకొని రొట్టెల కర్రతోని దానిపైన అలాగా పావుకోవాలి. చూసారు కదండి, మా అత్తగారు అలా చేస్తున్నారు. నేను కూడా ఈ నేర్చుకోవాలని నేర్చుకుంటున్నాను. మీకు కూడా ఇది తెలుస్తుంది కదా అని. మామూలుగా మడత కాజాలంటే అది తెలుసు, కానీ కాజాలంటే ఇవి చాలా ప్రాసెస్ చాలా చిన్నదేలండి. అంటే తక్కువ ఆయిల్ లాగుతుంది కూడా. ఇలాగా అన్నీ చేసి అన్నీ క్లాత్ మీద వేసినాక గ్యాస్ వెలిగించుకున్నామండి. బాండి పెట్టినాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేస్తున్నామండి. నార్మల్ ఆయిల్ అయితే సన్ఫ్లవర్ అని శుభ్రంగా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎంత ఉంటే ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చూసుకున్నానండి. బాగా ఎక్కువ హీట్ అవ్వాలి. అది హై ఫ్లేమ్ మీదే వేపాలి. అంటే ఇది తెచ్చిన తర్వాత ఇది శుభ్రంగా ఇలాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇలాగ అద్ది అంటించేయాలి దాన్ని. అలాగా రోల్ చేసి అది అయిన తర్వాత వేడిగా కాగే ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకోటి కూడా మళ్ళీ నేను చేసి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. అలాగా రోల్ చేసుకొని దానికి ఏ ఆయిల్ కానీ వాటర్ కానీ పెట్టాల్సిన లేదు. జస్ట్ అలాగా అంటించేస్తే అయిపోతుంది. అది వేడిగా కాగే ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. బాగా ఎగుతుంది కదండి. ఒక కళాయికి 5 పెట్టుకుంటే సరిపోతుంది. వేసుకొని చూడండి, మళ్ళీ వేసి చూస్తున్నాను, మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తున్నానండి. అది ఇలాంటివి అలాగా ఒక్కొక్కటి అప్పటికప్పుడే వేయాలండి. ముందుగుండా వేసి పక్కన ప్లేట్లో పెట్టేస్తే ప్రాబ్లం, అది మళ్ళీ అంటిపోయినట్టు అయిపోతాయి. కాబట్టి అప్పటికప్పుడు ఇలాగ అంటించుకొని దాంట్లో ఆయిల్లో వేసుకోవాలి. చూసారు కదా ఒక్కొక్కటి ఎలా చేస్తున్నాను. ఇవి ఆయిల్లోని డీప్ ఫ్రై వెనక ముందు అన్నీ చూసుకోవాలి. వెనక ఎర్రగా అయిందని అయిన తర్వాత వెనక ఇలాగ చూసారా బంగారు వర్ణంలోని బాగా ఫ్రై అయ్యాయి. హై ఫ్లేమ్ మీదే శుభ్రంగా అది ఫ్రై చేసుకోవాలి. సిమ్ అనేది అవసరం లేదు. దీనికి ఆయిల్లో వేపడమే తప్పదు. ఇందులోని ఎలాంటి ఇంకా ఎక్కువ సామాన్ అయితే పడ్డదు. దీనికి డాల్డా కూడా అవసరం లేదు. డైరెక్ట్గా వాటర్లో కలుపుకోవడం కాబట్టి కరకరలు అయితే ఆడుతుంది, క్రిస్పీగా ఉంటాయి. ఇవి 1 బై 1 ఇలాగా తీసుకొని ఒక పేపర్లోనే వేసుకోవాలి. ఎక్సెసివ్ ఆయిల్ ఏమైనా ఉంటే అవి పోతాయండి. అలాగే మళ్ళీ వేసుకుంటున్నాను. ఇలాగే చూసారు కదండి ఎంత చక్కగా బంగారు వర్ణంలో వచ్చాయో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అది ఖర్చులతో పనే లేదు. చూసారు ఎంత చక్కగా. కలర్ చూస్తేనే టెంప్ట్ అవుతున్నాం. ఇప్పుడు 1.5 కేజీ పంచదార వేసుకున్నానండి బాండీలోని. ఆ పంచదారలోని కొంచెం పంచదార తడిసేంత వరకే వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్తో పని లేదు. మళ్ళీ దానికి పెద్ద టైం పడుతుంది కాబట్టి జస్ట్ పంచదార తడిసేంత వరకే వాటర్ వేసుకొని, తీగ పాకం కూడా కాదు అలాగని గట్టి పాకం కూడా కాదు, ఆ పాకం ఇలాగ చూస్తున్నారు టెక్స్చర్ ఎలాగొస్తుందో ఆ పాకం అలాగొస్తే సరిపోతుంది. కొంచెం లైట్గా ముద్ర పాకం ఉండాలి. అలాగని ఎక్కువ ముద్ర పాకం ఉన్నా అవ్వదు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇలాగ మా అత్తగారు వేస్తున్నారు. వాటర్లోని కొంచెం అది వేసి టెస్ట్ చేస్తే తెలుస్తుంది. చిన్న ముక్కలాగా వస్తుంది. అప్పుడు ఇది అయిపోయింది అని అర్థమట. అలా చేయడం వల్ల మనకి తెలుస్తుంది ఇది కరెక్ట్గా పాకం అయిందా లేదా అనేసి. నన్ను చూపిస్తున్నారు కూడా ఇది ఎలా చేయాలో అని. చూసారు కదండి.